నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈరోజు మన ముందున్నారని ఒక బ్యూటిఫుల్ డాక్టర్, గైనకాలజిస్ట్ స్వప్న గారు. లేడీస్లో వచ్చే పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తున్నాయి, ఎలాంటి వారిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన హెల్త్ కేర్ టిప్స్ ఏంటో మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే ప్రతిష. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ మా, థ్యాంక్ యూ. మ్యామ్, చాలామంది ఏంటంటే పీసీఓడి మీదుగా సరైన నాలెడ్జ్ లేక డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా అలా చేయడం వల్ల ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఎస్ మా, పీసీఓడి రాలేదు పీసీఓడి వచ్చిన వాళ్ళకి మెయిన్గా 2 to 3 monthsకి ఒకసారి బ్లీడింగ్ రావడము, ఒకవేళ అన్మ్యారీడ్ అయితే అండ్ విపరీతమైన బ్లీడింగ్ అవ్వడము, అన్కంట్రోలబుల్ బ్లీడింగ్. కొంతమందికి అయితే మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కూడా బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వదు. అలా కంట్రోల్ కాని వాళ్ళకి, ఎస్పెషలీ అన్మ్యారీడ్ వాళ్ళకి మనం క్యూరటాజ్ కానీ లేదంటే ప్రొసీజర్స్ చేయాల్సింది ఉంటుందన్నమాట. వెరాస్ ఒకవేళ మ్యారేజ్ అయ్యిందనుకోండి, వాళ్ళకి పీసీఓడి వల్ల ఏమవుతుందంటే ఫర్టిలిటీ, తొందరగా ప్రెగ్నెన్సీ రాదు. ప్రెగ్నెన్సీ రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అని అంటాము. అంటే 2 to 3 monthsకి వస్తుంది ప్రెగ్నెన్సీ, దాని తర్వాత మిస్డ్ అబార్షన్ లాగా హార్ట్ బీట్ ఆగిపోవడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, నెగ్లెక్ట్ చేయకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డయాగ్నోజ్ అయితే దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఉంటాయి. మెడికేషన్, పీరియడ్స్ అనేది రెగ్యులర్ కావడానికి, అట్ ద సేమ్ టైం ఏదైతే హార్మోన్స్ మిస్ అయిందో దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఇచ్చి పీరియడ్స్ అనేది రెగ్యులర్గా అయ్యేటట్టు చూస్తాము. ఓకే, పీసీఓడికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందంటారా? అంటే పర్మనెంట్గా క్యూర్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? పర్మనెంట్ అంటే ఎస్, ఏదన్నా మన చేతుల మీదనే ఉంది. మెయిన్గా అన్మ్యారీడ్ పీపుల్ అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటి అని అంటే డయట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ మెయిన్గా మెడిసిన్స్ కంటే కూడా ఈ డయటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే కరెక్ట్గా పీరియడ్స్ అనేది రెగ్యులర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. డయటరీ చేంజెస్ అని అంటే లైక్ ఫుడ్ హ్యాబిట్స్లో బయట కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ చేయడము, ఇంట్లో కూడా మైదా ప్రోడక్ట్స్ అవన్నీ అవాయిడ్ చేయడము, హెల్దీ ఫుడ్ తీసుకోవడము, లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవడము, ఇట్లాంటివి చేస్తే. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఎర్లీ మార్నింగ్ లేవడము, కుదిరితే సూర్య నమస్కారాస్ అది చేయడము, యోగా, ఇట్ డెఫినెట్లీ హెల్ప్స్ అ లాట్ ఇన్ హ్యావింగ్ అ రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న, అండ్ ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్, అది ఎలాగో ఉండాల్సిందే. అది ఉంటేనే ఈ ఏదైతే ఉందో పీరియడ్స్ అనేది కొంచెం రెగ్యులర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మ్యామ్. కొంతమందికి చిన్న ఏజ్లోనే మ్యారేజెస్ చేస్తూ ఉంటారు, చిన్న ఏజ్లోనే ప్రెగ్నెంట్ అవుతారు. వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. అంటే ప్రెగ్నెంట్ ఎలా చెక్ చేసుకోవాలి కూడా కన్ఫర్మేషన్ టెస్ట్ లేదు. అండ్ ప్రెగ్నెంట్ అయిన కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా ఎలా కేర్ చేయాలో కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ప్రెగ్నెన్సీకి సరైన ఏజ్, పర్ఫెక్ట్ ఏజ్ ఏమైనా ఉంటుందా? ఎస్ మా, ఎర్లీ మ్యారేజెస్ అనేది ఈ మధ్య, ఒకప్పుడు ఉండేది ట్రెండ్, బట్ ఈ మధ్యలో కూడా చూస్తున్నాము. రూరల్ ఏరియాస్లో చాలామంది చేసుకుంటున్నారు, ఇంకా ఉంది ఆ ట్రెండ్ అనేది విన్నాము. ఒకవేళ అన్అవాయిడబుల్ కండిషన్స్లో కొంతమందికి అయినా కూడా ప్రిఫరబ్లీ అట్లీస్ట్ 20 ఏజ్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బెటర్గా ఉంటుంది. నాట్ 15 or 18, 15, 18 ఆర్ అట్లాంటి ఏజ్లో ప్రెగ్నెన్సీ వస్తే ఆ అమ్మాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి మెచ్యూరిటీ ఉండదు బేబీని చూసుకునేంత. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా హైపర్ టెన్షన్ కానీ, బీపీ రావడం కానీ, లేదంటే విపరీతమైన బ్లీడింగ్ అవ్వడం కానీ, బేబీ సరిగ్గా పెరగకపోవడం, ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ చూస్తాము. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, విచ్ ఇస్ ద పర్ఫెక్ట్ ఏజ్ అని అంటే, గాడ్ హ్యాస్ డిజైన్డ్ అ విమెన్ ఆఫ్, అంటే ఒక కరెక్ట్ రిప్రొడక్టివ్ ఏజ్ ఏంటి అని అంటే బిట్వీన్ 25 to 30. ఆ టైంలో ఒక విమెన్ ఒక ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో కన్సీవ్ అవ్వడం ఈజీ, పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు, తనకి కూడా, ఆ విమెన్కి కూడా ఫేస్ చేసే కాంప్లికేషన్స్ అనేది తగ్గుతాయి అన్నమాట. బట్ మోర్ దాన్ 30 ప్రెగ్నెన్సీ రాదు అనేది లేదు, కానీ దాంతోపాటు కొన్ని కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఓకే మ్యామ్.